హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి అప్రెంటిస్‌షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో, మనం ఇక్కడ వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. సో, మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అనేది ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ఇక్కడైతే 3 మార్చ్ నుండి 2 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్ సంబంధించినకైతే నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకు ట్రేడ్ వైజ్ ఇక్కడ మీరు ఐటీఐలో ఏదైతే తీసుకున్నారో మీకు సంబంధించిన ఐటీఐ సంబంధించిన అయితే ట్రేడ్స్ అయితే ఉంటాయి. సో, దీనికైతే ఓన్లీ మీరు 10th అండ్ ఐటీఐ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ సెకండ్ వచ్చేసి ఇక్కడైతే మనకు రాయ్పూర్ సంబంధించిన వేరే ఇక్కడైతే ట్రేడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడైతే మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ అండ్ ఇక్కడైతే 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. అండ్ మనకు ఐటీఐ అయితే కంపల్సరీ అయితే పాస్ అయితే ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడైతే 15 to 24 ఇయర్స్ అయితే మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత యూఆర్ ఎస్సీ ఎస్టీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఈ మధ్యలో అయితే ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ దీనికి అప్లై ఎక్కడ చేసుకోవాలంటే మనకు అప్రెంటిస్‌షిప్ గౌట్ సంబంధించిన అనేది ఆ యొక్క వెబ్సైట్లో వెళ్ళి మనం అప్లై అయితే చేసుకోవాలి. సో, ఇప్పుడైతే మనం సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఇక్కడైతే మనకు అప్రెంటిస్‌షిప్ ఇండియా సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అన్నమాట. సో, ఇది వచ్చేసి మనకు అప్రెంటిస్‌షిప్ సంబంధించిన పోస్టులు. సో, ఇక్కడైతే మనకు అప్రెంటిస్‌షిప్ ఇండియా కానీ లేదా న్యాప్స్ సంబంధించిన మనం అక్కడ నుండి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో, ఈ రెండిట్లో మనకు వాళ్ళు నోటిఫికేషన్ అయితే మనకు దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ లాగిన్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేసి క్యాండిడేట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ లాగిన్ యాజ్ క్యాండిడేట్ ఉంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్యాప్చర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ నుండి మీరు ఐటీఐ స్టూడెంట్ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడైతే రూల్ నెంబర్ ఇచ్చేసి ఫైన్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మీరు ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐటీఐ స్టూడెంట్ కాకపోతే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సో, ఇక్కడ అప్రెంటిస్‌షిప్ ఇండియాలో మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో చూసి మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్‌గా అయితే చూసుకోండి. సో, మీరు చూసుకున్న తర్వాత సో, మనకు 2 వెబ్సైట్లు అయితే ఉంటాయి. సో, ఒకటి న్యాప్స్ అనేది వెబ్సైట్ అండ్ మనకు అప్రెంటిస్‌షిప్ ఇక్కడ గౌటిన్ డాట్ సంబంధించిన వెబ్సైట్ 2 వెబ్సైట్‌లో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో, ఎందుకంటే వాళ్ళు కొన్ని పోస్టులు అయితే ఇక్కడ ఈ వెబ్సైట్‌లో వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని పోస్టులకు అయితే మనకు న్యాప్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్‌లో దాంట్లో అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారన్నమాట. సో, రెండిట్లో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో, న్యాప్స్ రిజిస్ట్రేషన్ అండ్ ఇక్కడ అప్రెంటిస్‌షిప్ గౌటిన్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో, మీరు అక్కడ నుండి అయితే చూసుకోండి. సో, చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనం లాగిన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే లాగిన్ యాజ్ క్యాండిడేట్ ఉన్నాయి కదా, మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ యాజ్ క్యాండిడేట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, మీకైతే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో వీడియో అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సో, ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది మనకు ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. లేదా మన యొక్క మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ అనేది 6 డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన యొక్క ఇక్కడ రీకేవైసీ, అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, అప్డేట్ ప్రొఫైల్ కానీ తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, మనకు ఇక్కడైతే మనకు సంబంధించిన ప్రొఫైల్ అయితే చూసుకోవాలన్నమాట. సో, మీకు సంబంధించిన ప్రొఫైల్ అనేది ఇక్కడైతే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకు ఇక అన్ని అయితే డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో, మీరు ఇక్కడ 1, 2 సార్లు చూసుకుని ఇక్కడ ప్రొఫైల్ కంప్లీటేషన్ వచ్చేసి మనకు 100% అయితే గ్రీన్ మార్క్‌లో అయితే వచ్చి ఉండాలి. సో, ఆ తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఎడ్యుకేషన్‌లో మీకు సంబంధించిన అయితే ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ దగ్గర మీకు సంబంధించిన 10th అండ్ ఇక్కడ ఐటీఐ సంబంధించిన అనేది ఉంటే మీరు ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోండి అన్నమాట. సో, ఇక్కడ మీకు ఐటీఐ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ నుండి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో, ఇక్కడైతే మీకు సంబంధించిన టైప్ ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఇక్కడైతే సో, ఫస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలక్షన్ క్వాలిఫికేషన్ సో 5th, 6th మీకు సంబంధించిన హయ్యర్ క్వాలిఫికేషన్ వరకు అయితే ఇక్కడైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట.
ఆ తర్వాత ఇక్కడైతే మనకు కేటగిరీ సెక్టర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించినది ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ మీకు ఎన్సివిటీ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్పెషలైజేషన్ మీ యొక్క సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, మార్క్స్ పర్సెంటేజ్ ఆఫ్టర్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఇచ్చేసండి, టోటల్ మార్క్స్ ఇచ్చేసండి. తర్వాత పర్సెంటేజ్ అనేది మనకు ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే కోర్స్ అనేది కంప్లీట్ చేశారో అక్కడ డే, మంత్, ఇయర్, తర్వాత ఇండియా డేట్ ఇచ్చేసండి. తర్వాత దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ జేపీజీ ఫార్మాట్ 4 MB అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో మీరు చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయితే అయిపోతాయి. తర్వాత ఇక్కడ కీవర్డ్స్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ నుండి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ప్రొఫైల్ అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూసుకొని కంప్లీట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు కాంటాక్ట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇక్కడైతే మనకు అన్నీ అయితే ఉంటాయి అనమాట. సో ప్రిఫరెన్స్ QR కోడ్, మనకు అబౌట్ వచ్చేసి మన యొక్క డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ మన యొక్క ఇదైతే మనకు ఉంటాయి అనమాట. సో మీరు అన్ని క్లారిటీగా అయితే 1-2 సార్లు చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీకు ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు బ్యాక్ అయితే వచ్చేయాలన్నమాట. సో 100% అనేది మనకు ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే అయిపోవాలి. సో ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో ఇక్కడైతే డాష్బోర్డ్ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది, అంటే రిజిస్ట్రేషన్ అయిపోయినాగానే మనకు వచ్చేస్తుంది. సో డాష్బోర్డ్ మీద అయితే క్లిక్ చేసేయండి మీరు. సో చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా మనకు ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే ఇక్కడ 100% అయితే చూపెడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు 100% అయితే మీ యొక్క ప్రొఫైల్ అయితే మీరు బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు సాలరీ స్టిపెండ్ సంబంధించిన ఇంట్లో అయితే వస్తాయన్నమాట. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఈ కేవైసీ అయితే మీరు ఇక్కడ నుండి చేసుకోండి. సో జాగ్రత్తగా సో ఈ రీకేవైసీ తర్వాత అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసండి కంపల్సరీగా. ఎందుకంటే స్టిఫైండ్ వస్తే మనకు దీంట్లో అయితే వస్తాయి అనమాట. సో తర్వాత మనకు ఈ విధంగా అయితే మీరు ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పర్సెంటేజ్ అయితే ఇక్కడ అయితే అవపడుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనం ఇప్పుడైతే అప్లై చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సెర్చ్ బై ఎస్టాబ్లిష్ నేమ్ ఉన్నాయి కదా, సో దీనిలో అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడైతే మనకు సెర్చ్ బై ఎస్టాబ్లిష్ నేమ్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే మీరు క్యాపిటల్ లెటర్లో అయితే ఇవ్వాలి. DRM ఆఫీస్ ఇక్కడ SCR రాయ్పూర్ అనేది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు DRM ఆఫీస్ రాయ్పూర్ అనేది. సో ఇక్కడైతే మీరు కామా కానీ డాట్స్ కానీ అయితే ఇవ్వద్దు. సో DRM ఆఫీస్ రాయ్పూర్ అని ఇచ్చేసి ఇక్కడైతే మీరు సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు DRM ఆఫీస్ సెర్చ్ ఇక్కడ SCR రాయ్పూర్ అనేది ఈ విధంగా అయితే మనకు 16 ఆపర్చునిటీ అయితే ఇక్కడ వేకెన్సీ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకు DRM ఆఫీస్ ఇక్కడ SCR రాయ్పూర్. సో ఇక్కడ మనకు 3 మార్చ్ ఇక్కడ 2025 అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మనకు పెయింటర్ కానీ సో మనకు నోటిఫికేషన్ లో ఏ ట్రేడ్ అయితే ఇచ్చారో సో అన్ని ట్రేడ్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకొని మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ట్రేడ్ పైన అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన ఏ ట్రేడ్కి అయితే మీరు ITIలో తీసుకున్నారో ఆ యొక్క ట్రేడ్ పైన అయితే ఇక్కడైతే వ్యూ ఆప్షన్ ఉన్నాయి కదా, సో మీరు వ్యూ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే మనం వ్యూ చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం వ్యూ చూసుకుంటే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు ఎస్టాబ్లిష్ నేమ్, తర్వాత ఎస్టాబ్లిష్ టైప్ నేమ్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ సంబంధించిన వర్కింగ్ డేస్ ఉంటాయి. తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ ఇక్కడైతే వేకెన్సీ అనేది ఉన్నాయి. సో అండ్ ఇక్కడైతే మనకు ఎస్టాబ్లిష్ కోడ్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ లో అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఎస్టాబ్లిష్ కోడ్స్ అనేది ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో 00048 అని. సో ఇక్కడైతే మనకు ఆల్రెడీ ఇక్కడైతే చూసుకోవచ్చు 00048. సో ఈ విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేసుకోండి. సో మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ కానీ అన్ని అయితే ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు అన్ని క్లారిటీ ఇక్కడైతే మీరు సంబంధించిన పోస్ట్ పైన అయితే వ్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేయచ్చు, లేదా మీరు ఇక్కడ నుండి అయితే అప్లై ఫర్ దీస్ ఆపర్చునిటీ మీద అయితే క్లిక్ చేసేయచ్చు. తర్వాత ఎనీ లొకేషన్ వచ్చేసి మీరు DRM ఆఫీస్ రాయ్పూర్ అయితే వచ్చేసింది, ఓకే అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే అప్లై అయితే అయిపోతుంది ఈ విధంగా. లేదా మీరు ఇక్కడ నుండి అయితే డైరెక్ట్గా అనేది మీరు సెర్చ్ అనేది ఇక్కడైతే చేసుకోండి. సెర్చ్ చేసేసి వ్యూ చూసుకోకపోయినా డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఏ విధంగా అయితే ఇవ్వాలో మనం ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో ఇక్కడ మనకు సెర్చ్ ఎస్టాబ్లిష్లో మీరు వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత DRM అయితే మీరు ఫస్ట్ అయితే మీరు క్యాపిటల్ అయితే సెర్చ్ చేయండి, DRM. సో ఇక్కడైతే స్పేస్
ఐసి సో ఆఫీస్ వచ్చేసి సో తర్వాత ఇక్కడ ఎస్ఈ ఇక్కడ ఎస్ఈసిఆర్ అని టైప్ చేయండి. తర్వాత రాయ్పూర్ అనేది ఇక్కడైతే క్యాపిటల్ లెటర్లో అయితే మనం సో ఈ విధంగా అయితే టైప్ చేస్తే మనకు ఇప్పుడైతే మనకు కొన్ని అయితే సెర్చ్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు ఎంటర్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన వెంటనే మనకు ఇక్కడైతే మనకు లెటర్స్ అయితే వస్తాయి అనమాట. సో కాస్త అయితే ఇక్కడైతే మనకు ట్యామ్ అయితే పడుతుంది. సో ఇక్కడ డిఆర్ఎం సో ఇక్కడైతే మనకు ఆఫీస్ ఇక్కడైతే టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడైతే మనకు కింద అయితే మనకు నేమ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ డిఆర్ఎం ఆఫీస్ ఇక్కడ ఎస్సీఆర్ రాయ్పూర్ దీని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే సెర్చ్ అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో మీరు ఈ విధంగా అయితే చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే సెర్చ్ బాక్స్ లో రావట్లే అని. సో ఇక్కడైతే మనకు 16 ఆపర్చునిటీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకు డిఆర్ఎం ఆఫీస్ ఎస్సీఆర్ రాయ్పూర్ అనేది సో ఇక్కడ 3rd మార్చ్ అయితే ఇక్కడైతే చూసుకోండి. వ్యూ అయితే ఇక్కడ చూసుకుని మీకు ట్రేడ్ సంబంధించిన అప్లై అయితే చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు అప్లై చేసి ఇక్కడ చేసింది మీకు అయితే ఇక్కడైతే చూపెడతాను. సో ఇక్కడైతే నేను ఇక్కడ ఎలక్ట్రీషియన్ పైన అయితే అప్లై చేసినాను. ఆల్రెడీ అప్లైడ్ అంటే ఇంతకు ముందు నేను చూపించిన కదా వ్యూ మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడ ఆపర్చునిటీ మీద అయితే క్లిక్ చేసేసి అక్కడ నుండి అయితే నేను అప్లై అయితే చేసుకున్నాను. సో మీరు వ్యూ చూసుకోవచ్చు అండ్ లేదా మీరు ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదా మీరు వ్యూ చూసుకొని మీరు ఇక్కడ నుండి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వ్యూ మీద అయితే క్లిక్ చేసేసి మీకు సంబంధించినది అక్కడ నుండి అయితే డీటెయిల్స్ దీంట్లో అయితే చూసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ అయితే చూసుకుని నేను కరెక్ట్గా ఉంటే ఇక్కడ కోడ్ ఎస్టాబ్లిష్ కోడ్ నోటిఫికేషన్ కోడ్స్ ఏమి ఉంటే ఇక్కడైతే మీరు అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ ఉంటే ఇక్కడ నుండి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు నోటిఫికేషన్లో ఏ కోడ్ అయితే ఇక్కడైతే ఇచ్చారో ఆ యొక్క కోడ్ అయితే తీసుకోండి. తర్వాత డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ అనేది సెర్చ్ చేసేసి మీరు ఇక్కడ నుండి అయితే అప్లై అయితే చేసుకోండి. సో జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా సెర్చ్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే చేయండి. అండ్ మీరు కావాలంటే ఇక్కడైతే మీరు బ్యాక్ ఇక్కడ డెస్క్బోర్డ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో డెస్క్బోర్డ్ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకైతే ఇప్పుడు ఎన్ని అయితే మనం అప్లికేషన్ ఇక్కడ మనం సబ్మిట్ చేసామో ఇక్కడైతే మనకు అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే ఎలక్ట్రీషియన్ పైన అయితే అప్లై చేసినాను. డిఆర్ఎం ఆఫీస్ ఏసీఆర్ రాయ్పూర్ ఈ విధంగా అయితే మనకు వ్యూ అయితే చూసుకోవచ్చు. మన యొక్క స్టేటస్ అనేది వ్యూ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడైతే వస్తాయన్నమాట. సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ అప్లైడ్ ఆన్ March 10 ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది అప్లై అయితే చేసుకోండి. మనం ఎన్ని అప్లై చేసినామో ఇక్కడైతే మనకు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా జాగ్రత్తగా అనేది మీరు అప్లై అయితే ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.